గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్ టు స్క్వేర్ బాక్స్ బ్లాగ్. మనకి సెంట్రల్ గవర్నమెంట్ అయితే స్కీమ్స్ ఇచ్చిందో భారత్ రైస్, భారత్ ఆటా, భారత్ దాల్, ఈ మూడింట్లో మనకి రెండు ఆల్రెడీ వచ్చేసాయి తెలంగాణలో. భారత్ ఆటా వచ్చేసింది, భారత్ దాల్ వచ్చేసింది. ఆల్రెడీ మనం దీని మీద వీడియో కూడా ఆల్రెడీ చేసేసాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు భారత్ రైస్ కూడా ఆల్రెడీ వచ్చేసింది మార్కెట్ లో. ఇవాళ నేను తీసుకోవడానికి చెప్తున్నాను. నిన్న వెళ్తే కొంచెం వీడియో చేసే ఛాన్స్ లేకుండే, అందుకోసం ఏం చేశామంటే నిన్న పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసి ఇవాళ డెలివరీ తీసుకుంటాను చెప్పాను. ఇప్పుడు వెళ్తున్నాను, వెళ్ళి డెలివరీ తీసేసుకుంటాను. ఇప్పుడు ఇది మనకి తెలంగాణలో దాదాపు 25 ప్లేసెస్ అవైలబుల్ ఉంది. దాంట్లో మీకు ఒకటి ఏపీ రైస్ డిపో మెట్టిగూడ సికింద్రాబాద్ లో, అది కాకుండా ఇంకా 24 ప్లేసెస్ అవైలబుల్ ఉంది. ఆ అడ్రస్ నేను మీకు అడ్రస్ కాదు కానీ దాని షాప్ పేరు, ఆ ఏరియా అది కూడా మీకు నేను షేర్ చేస్తాను. అట్లాగే డిస్క్రిప్షన్ లో కూడా పెడతాను. ఇది చూడండి, మీకు దగ్గరలో ఉన్న ఎక్కడైనా సరే మీరు వెళ్ళేసి దీన్ని డైరెక్ట్ తీసుకోవచ్చు. ఇది 29 రూపీస్ పర్ కేజీ, అంటే 290 రూపీస్ ఫర్ 10 కేజీస్. ఇది ఓన్లీ 10 కేజీస్ బ్యాగ్ లోనే వస్తుంది. ఇది తక్కువ ఏం రాదు. ఇది వచ్చిన స్టాక్ వచ్చినట్టు అయిపోతుంది. చాలా మంది చాలా కొన్ని రోజుల నుంచి నాకు తెలిసి ఒక 3-4 మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం ఆల్రెడీ. నేను కూడా వీడియో చేద్దామని వెయిట్ చేస్తున్నాను. అది వచ్చింది. ఇప్పుడు స్టాక్ కూడా వస్తుంది, అయిపోతుంది, వస్తుంది, అయిపోతుంది. చాలా తొందరగా స్టాక్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఏదైతే షాప్కి వెళ్తున్నానో వాళ్ళు ఏంటంటే మెట్టిగూడలో షాప్ ఉందనమాట. వాళ్ళు రీటైల్ గా అమ్ముతారు, ప్లస్ మీకు హోమ్ డెలివరీ కూడా చేస్తా అని చెప్తున్నారు. వాళ్ళ రీటైల్ కూడా తీసుకున్నాం. హోమ్ డెలివరీ ఏంటంటే మీకు ఏమైనా ఛాన్స్ ఉంటే హోమ్ డెలివరీ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే దానికి మీకు డెలివరీ ఛార్జెస్ పడతాయి. అది ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను వెళ్తాను, షాప్ ఓపెన్ చేయగానే రైస్ బ్యాగ్ అయితే 10 కేజీస్ భారత్ రైస్ ఉందో దాన్ని తీసుకొని మీకు అప్డేట్ చేస్తాను. అది కాకుండా తీసుకున్నాక ఇంటికి వెళ్ళేసి ఒకసారి ఆ రైస్ ఏదైతుందో దాన్ని వండి చూద్దాం. ఆ రైస్ ప్లస్ మామూలుగా మనకి మార్కెట్ వస్తుందో జేఎస్ఆర్ రైస్ అని చెప్పేసి ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. 50 రూపీస్, 55, 60 రూపీస్ రైస్ ఉంటాయి. ఆ రైస్ కూడా వండుతాం. వండేసి రెండు డిఫరెన్స్ ఏముంది చూద్దాం. ఈ రైస్ కి ఆ రైస్ కి డిఫరెన్స్ ఏముందో చూద్దాం. ఎందుకంటే దీన్ని నేను వినడం ఏంటంటే ఒక 5 to 10% ఇందులో నూకలు ఉంటాయని చెప్పి విన్నాను. ప్లస్ ఇది కొంచెం లావుగా ఉంటుందని విన్నాను. అంటే మామూలుగా మన సన్న బియ్యం కన్నా కొంచెం లావుగా ఉంటుంది ఉండేట, కానీ టేస్ట్ మాత్రం ఉండేదని చెప్పి విన్నాను. ఆ టేస్ట్ కూడా బాగానే ఉంటుందంట. నార్మల్ గా కొంతమంది చూసిన వాళ్ళు చెప్తారు. అదేదో మనం ప్రాక్టికల్ గా చూద్దాం. ఓకే, అప్డేట్ చేస్తాను మీకు. ఒకసారి షాప్ ఓపెన్ చేశాక అది రైస్ బ్యాగ్ తీసుకున్నాక మీకు నేను అప్డేట్ చేస్తాను. ఇప్పుడు మనము ఏపీ రైస్ డిపో మెట్టిగూడకు వచ్చేసాము. ఇక్కడ అన్న ఇప్పుడే షాప్ ఓపెన్ చేశాడు. సార్ మీ దగ్గర భారత్ రైస్ ఎప్పుడు వచ్చింది సార్? ఎంత స్టాక్ వచ్చింది సార్? భారత్ రైస్ ఇప్పుడు ఆల్మోస్ట్ 20-25 డేస్ అయిపోయింది వచ్చి స్టాక్. ఓకే, మా దగ్గర రెగ్యులర్ గా స్టాక్ ఉండే. ఇప్పుడు నిన్న స్టాక్ అవుట్ అయింది. రేపు మళ్ళా 3 o'clock 300 బ్యాగ్స్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ మేము ఇప్పుడు దాకా 550 బ్యాగ్లు అమ్మేసాము. ఓకే, అంటే మీకు రెగ్యులర్ స్టాక్ వస్తూనే ఉంది? రెగ్యులర్ స్టాక్ వస్తూనే ఉంది. మనం అడ్వాన్స్ పేమెంట్ చేయాలి దానికి. ఓకే, అడ్వాన్స్ పేమెంట్ చేస్తేనే మీకు స్టాక్ వస్తుంది. సో మనం ఆల్రెడీ నెక్స్ట్ చేసేసాం నిన్న 300 బ్యాగ్స్ కి. రేపు మళ్ళా మీకు అరౌండ్ మధ్యాహ్నం 2 o'clock దాకా మళ్ళీ అవైలబుల్ ఉంటది. ఏం మీకు షార్టేజ్ లేదు. రైట్, ఓకే సార్. ఇప్పుడు మీరు రైస్ కాకుండా దాల్ ఆట కూడా మీ దగ్గర ఉందా? సరే, దాల్ అంటే శనగపప్పు సార్. అవును, శనగపప్పు రేపు వస్తుంది. అది ఇంకా నిన్న అలాట్ అయింది మాకు. ఓకే, దాని ఇంకా పేమెంట్ అయిపోయింది. సో అది మీకు శనగపప్పు మీకు 60 రూపీస్ పర్ కేజీ, 1 kg ప్యాకెట్స్ రేపటి నుంచి అవైలబుల్ ఉంటాయి. ఓకే, ఆట మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు, మాకు అలాట్మెంట్ కాలేదు. సార్ ఇప్పుడు మీరు రైస్ ఇవ్వడానికి మీ దగ్గర ఏం డీటెయిల్స్ తీసుకుంటున్నారు? ఖాళీ ఆధార్ కార్డ్ నంబర్ అంతే. అట్లా మాకు కాపీ ఏం వద్దు. ఆధార్ కార్డ్ నంబర్ ఉంటే, పేరు ఉంటే చాలు. ఎందుకంటే ఇది మనం గవర్నమెంట్ సబ్సిడీగా ఇస్తున్నందుకు పబ్లిక్ కి బరాబర్ అందాలా, బ్లాక్ లో కావద్దు. ఓకే, దాని గురించి ఒకటి ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకుంటున్నాం. పబ్లిక్ కి బరాబర్ అందుతుంది, వాళ్ళకి ఇంకా తెలుస్తుంది. మనము కరెక్ట్ గా పబ్లిక్ కి ఇస్తున్నాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్యామిలీలో ముగ్గురు ఉన్నారు అనుకోండి, ముగ్గురు పెద్దవాళ్ళు ఉన్నారు. అవునండి, ముగ్గురు ఆధార్ కార్డ్ మీద ఒక్కొక్క 10 కేజీ తీసుకోవాలి. 30 కేజీలు ఇస్తున్నాం సార్. ఒక ఆధార్ మీద 3 ఇస్తాం. స్టాక్ ఏం లిమిట్ లేదు యాక్చువల్ గా, కానీ అందరికి అందాలని మేము 3 ఇస్తున్నాం ఒక ఆధార్ మీద. రైట్ సార్. ఇంకొకటి, దీనికి పేమెంట్ మీరు క్యాష్, కార్డు, యూపీఐ అన్ని తీసుకుంటున్నారు లేకపోతే? కార్డు కాదండి, యూపీఐ లేకుంటే క్యాష్. కార్డ్ అంటే మళ్ళీ చార్జెస్ పడుతుంది. దాని మీద మాకు ఏం ప్రాఫిట్ లేదు. అది జస్ట్ అంతా సేవ మనం చేస్తున్నది. ఇప్పుడు మనం మన పని ఇంక్లూడ్ పెట్టి అది ఇంకా సర్వీస్ చేస్తున్నాం పబ్లిక్ కి. సో దానికి మనం కార్డు తీసుకున్నాం అంటే బ్యాంక్ చార్జెస్ కట్ అయ్యి మాకు వేస్తుంది. ఓకే, సో మాకు వర్కౌట్ కాదు. క్యాష్ కానీ యూపీఐ, క్యాష్ అయినా యూపీఐ అయినా ఖచ్చితంగా తీసుకుంటాం. రైట్.
సార్ ఇంకొకటి ఇది ఏమనుకోకండి, ఒకవేళ ఈ సేల్స్ వల్ల మీకు వేరే రైస్ సేల్స్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? అట్లా ఏం లేదండి. ఇంకా ఇది ఎట్లా అంటే కొత్త కస్టమర్స్, ఓకే ఇంకా మనకు దూరం దూరం నుంచి ఎవరు వాళ్ళకి రైస్ అఫోర్డ్ అయితే లేదు, వాళ్ళకి ఇది అఫోర్డబుల్ రేంజ్ లో వస్తుంది, అందుకు స్పెషల్ గా వచ్చి మనకు కాల్ చేసి నెట్ లో చూసి నంబరు వాళ్ళు చూసి మన దగ్గర వచ్చి తీసుకోబోతున్నారు. ఓకే, అంటే వేరే రైస్ కి మీకు ఎఫెక్ట్ ఏం పడదు? వేరే రైస్ ఎఫెక్ట్ ఏం పడతలేదు. ఎవరు ఏది క్వాలిటీ తింటారు వాళ్ళు తింటున్నారు. కొంతమంది ఇది ట్రై చేస్తున్నారు, ఎట్లా ఉంటది చూద్దామని ఒక్కొక్క బ్యాగ్ తీసుకోబోతున్నారు. ఓకే సార్ ఇంకొకటి, మీ షాప్ దగ్గరికి వచ్చి తీసుకోవాలా లేకపోతే ఏమైనా హోమ్ డెలివరీ ఏమైనా ఉందా? సార్ డెలివరీ చేస్తాం కానీ దానికి ఛార్జ్ అవుతుంది కదా, ఎట్లా డెలివరీ ఛార్జెస్ ఉంది అప్లికేబుల్. అంటే మీరు ఆర్డర్ పెట్టినా మీరు నాకు వాట్సాప్ లో ఆధార్ నంబర్ వేసారనుకోండి, ఆధార్ నంబర్ మీరు అడ్రస్ లొకేషన్ పెట్టేశారంటే మినిమం డెలివరీ ఛార్జెస్ అని మీకు ఇంటికి ఇంకా పంపిస్తాం. రేడియస్ ఏం డిపెండెంట్ ఏం లేదు, సిటీలో ఎక్కడంటే అక్కడ పంపిస్తాము. డిపెండింగ్ ఆన్ ద డిస్టెన్స్ వి చార్జ్. సార్ మీ కాంటాక్ట్ నెంబర్ సార్ చెప్పండి, మిమ్మల్ని ఎట్లా కాంటాక్ట్ చేయాలి? నా కాంటాక్ట్ నెంబర్ చూడండి, ల్యాండ్ లైన్ ఉంది 040-782-3058. ఇంకా సెల్ నంబర్ ఉంది 9885956509. ఓకే, ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు మాకు కావాలంటే మీరు హోమ్ డెలివరీ చేస్తారు, లేకపోతే డెలివరీ చార్జెస్ ఎక్కువ చార్జ్ చేస్తారు. అది కంపల్సరీ అవుతుంది. ఓకే, ఆల్ ఓవర్ సిటీలో ఎక్కడైనా మీరు చేస్తారు? అవునండి. రైట్, ఫైన్. సార్ మీ షాప్ టైమింగ్స్ ఎప్పుడు ఉంటుంది సార్? సార్ మా టైమింగ్ అనుకోండి 11:45 to 3:30, 4:30 to 9. ఇది వీక్లీ ఎన్ని 6 days 7 days సార్? 6 days అనుకోండి. సండే మేము ఎవరైనా ఆర్డర్స్ ఉంటే పర్టికులర్ గా వచ్చి వాళ్ళకి సప్లై చేసి పోతాం. సండే మధ్యాహ్నం 12 నుంచి 3. మామూలుగా రెగ్యులర్ డేస్ అయితే ఫుల్ డే ఉంటుందండి. ఓకే, ఫైన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకు ఆధార్ రైస్ శాంపుల్ బ్యాగ్ కావాలంటే చూపిస్తాను, నా దగ్గర ఒక పీస్ ఉంది ఆల్రెడీ. కస్టమర్ పే చేసిపోయారు. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ లుక్ యూ కెన్ హ్యావ్ ఎ లుక్. ప్లీజ్ ఒకవేళ చూపిస్తే చూపించండి. ఓకే, ఇదిగోండి, ఇది భారత్ బియ్యం, భారత్ రైస్ 29 rupees per kg, 10 kgs బ్యాగ్ అన్నమాట. ఇది నాపేట నుంచి. రైట్, ఇది ఫార్మర్స్ అసోసియేషన్. మీ ఐడియా ఎట్లా ఉంది అంటే మీరు ఏమైనా బై ఛాన్స్ ఏమైనా ఓపెన్ చేసి వండి ఏమైనా ట్రై చేశారా? లేదండి, మేము చేయలేదా? మీరు కానీ మీ స్టాఫ్ లో ఎవరైనా ట్రై చేశారా? ట్రై చేయలేదండి. టేస్ట్ ఇంకేం తెలియదు దాని గురించి. టేస్ట్ అంటే కస్టమర్ మనకు 20% రిపీట్ కస్టమర్ వస్తున్నారు. ఓకే, వాళ్ళకు టేస్ట్ చాలా బాగా అనిపిస్తుందంట. కొంచెం దుడ్డుగా ఉంది, అంత సన్నగా లేదు, కానీ తినే వైజ్ మనకు అన్నం వైట్ గా మంచిగా శుభ్రంగా ఉంది, ఇంకా టేస్ట్ బాగుంది. పప్పు అన్నంలో మనకు పెరుగన్నం అయినా పచ్చడితో తిన్నా రుచి బాగుంది. సో అట్లా కొంచెం దొడ్డుగున్నా పర్వాలేదు, మంచిగా తినగలుగుతున్నారు. ఓకే, అట్లా 20% ఫీడ్బ్యాక్ ఉంది. ఓకే, రైట్. ఇదండి భారత్ రైస్, భారత్ బియ్యం. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే ఈ రైస్ ఏవైతే అవుట్లెట్స్ ఉన్నాయో అవి మనకు ఒక 24 దాకా వచ్చాయి. ఒకసారి చెప్తాను చూడండి. ఏపీ రైస్ స్టోర్స్ మెట్టిగూడ, ఇంతకుముందు మనం ఎక్కడైతే రైస్ తీసుకున్నామో. దాని తర్వాత చంద్రమౌళి ట్రేడర్స్ కార్వాన్, ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్ ఎస్ఆర్ నగర్, డింగ్ డాంగ్ సూపర్ మార్కెట్ అంట, దీని అడ్రస్ అయితే తెలియదు. గౌతమ్ రైస్ డిపో కాప్రా, జై తుల్జా భవానీ ఏజెన్సీ లంగర్ హౌస్, మాణిక్య ట్రేడర్స్ ఆర్కేపురం, మురళీ కృష్ణ అండ్ జనరల్ స్టోర్స్ పటాన్చెరు, కైసర్ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ హైదరాబాద్, సాయిదీప్ సూపర్ స్టోర్స్ మెదక్, సిర్వి ట్రేడర్స్ బోడుపల్, శంకర్ ట్రేడింగ్ కంపెనీ సికింద్రాబాద్, శ్రీ గోవింద ట్రేడర్స్ కాచిగూడ, శ్రీ వీరభద్ర ట్రేడర్స్ కవాడిగూడ, శ్రీ అంబా ట్రేడర్స్ హైదరాబాద్, శ్రీ బాలాజీ రైస్ డిపో రామ్నగర్, శ్రీ సాయిబాబా రైస్ డిపో కార్వాన్, సాయి శివ రైస్ ట్రేడర్స్ కర్మాన్ ఘాట్, శ్రీ సాయి ట్రేడర్స్ కొత్తపేట్, శ్రీ ట్రేడర్స్ చందానగర్, ఉజ్వల్ ట్రేడర్స్ మల్లెపల్లి, ఉప్పు రాజయ్య ట్రేడర్స్ షాద్నగర్, రిలయన్స్ అంటే రిలయన్స్ స్టోర్స్ దేవరా అంజోల్. ఈ 25 నాకు ఒకటి రెండు తగ్గాయి, కరెక్ట్ డీటెయిల్స్ తెలియదు. ఇవి మాత్రం కరెక్ట్. వీటిల్లో మనకి అవుట్లెట్స్ అనమాట ఇవి. ఇక్కడ మనకి రైస్ అవైలబుల్ దొరుకుతుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ మనం ఇంట్లో వాడే రైస్ ఏదైతే జేఎస్ఆర్ ఉంటుందో శాంపుల్ కోసము, జై శ్రీరామ్ రైస్ ఏదైతే ఉంటుందో జేఎస్ఆర్, అది కొన్ని తీశాను. అది కాకుండా ఇవాళ మనకి ఏదైతే భారత్ రైస్ వచ్చిందో దాన్ని కూడా కొన్ని తీశాను, అది చూద్దాం. ఇదిగోండి, ఇది భారత్ రైస్. ఇప్పుడు ఏదైతే మనం ఇప్పుడు తీసుకొచ్చామో అది
ఇది జేఎస్ఆర్ రైస్. ఇది దీనికి దానికి తేడా ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ కొంచెం డబల్ సైజ్ ఉంది. దీనికన్నా ఇది డబల్ సైజ్ ఉంది. బియ్యం లావుగానే ఉన్నాయి అందరు చెప్పినట్టు. ఇప్పుడు దీన్ని వండితే కానీ తెలియదు మనకి, వండితే ఎట్లా వస్తుంది చూడాలి. కానీ నేను కంపేర్ చేస్తే మాత్రం బియ్యం చూడండి డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. బియ్యం కొంచెం లావుగానే ఉన్నాయి. రైస్ లావుగానే ఉంది రైస్. ఇదిగోండి రైస్ అయితే వండాను. ఇది జేఎస్ఆర్ రైస్, ఇంట్లోది రెగ్యులర్గా వాడేది. ఇది భారత్ రైస్. చూడండి తేడా అయితే ఉంది, డబల్ సైజ్ అయితే అయ్యింది. ఇది తింటే కానీ తెలియదు, అది పబ్లిక్ ఇష్టం. ఇంకా పబ్లిక్ తిని పబ్లికే డిసైడ్ చేసుకోవాలి. కానీ పప్పుతోటి కానీ పచ్చడితోటి కానీ బాగుంటుందని విన్నాను. రెగ్యులర్ కూరలకి మాత్రం ఒక్కొక్కసారి ట్రై చేయాలి. ఇంకా పబ్లిక్ ఇష్టం, డిపెండ్స్ ఆన్ పబ్లిక్.